ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో ఉంటున్న ప్రాముఖ్యమైన అంశాలను మనము క్రమంగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు దేవుడు అనుగ్రహించిన మేలులన్నిటినీ వివరిస్తూ సంతోషిస్తున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దాంట్లో మొదటిగా తండ్రి మనకిచ్చిన ఆశీర్వాదము మొదటిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మనము చూసి ఉంటున్నాం. ఏర్పాటులో మనం గమనించిన ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అని అంటే, ఆ ప్రేమ నిబంధనతో కూడిన ప్రేమ, ఆ ప్రేమ నిబంధనతో కూడిన ప్రేమ అని పోయిన వారం మనం చూసాం. నిబంధన అనేది మరి ఒక ప్రాముఖ్యమైన అంశము. మనమందరం కూడా దాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నించాలి. నిబంధన అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైందని గ్రహించి ఇక్కడ ఒక 2 లేదా 3 వారాలు అక్కడ లాక్ అవ్వాలని నా ఉద్దేశమై ఉంటుంది. నిబంధన అనేది మనము గ్రహించడం ఎంతో ప్రాముఖ్యం. నిబంధనలో ఆయన మనకు తన కృపను చూపిస్తాడు. మనము ఆయనను ఆరాధిస్తూ, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన ఆరాధనను స్తుతి రూపంలో లేదా మన పనులలో ఆయనను ఆరాధిస్తూ మనం జీవించాలి. అయితే నిబంధనకు కేంద్రంగా ప్రేమ ఉంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిబంధనను గ్రహించడం అనేది నా అంచనాలో మూడవ అడుగు వేస్తున్నట్లు రక్షణను సరిగా గ్రహించడానికి, వాక్యాన్ని సరిగా గ్రహించడానికి, దేవునితో ఇంకా సాన్నిహిత్యాన్ని పెంచడానికి నిబంధన అనేది మూడవ అడుగుగా నేను చూస్తున్నాను. మీరు వేసిన మొదటి అడుగు ఏంటి అని అంటే కృప అనే ఆ జ్ఞానంలోనికి రావడము మొదటి అడుగు. కృపలే సమస్తము ఆయన కృపయే, ఆయన కృప ద్వారానే నేను బ్రతుకుతాను అనే ఆ గ్రహింపు మనకు రక్షణ తీసుకొని వచ్చింది. హిస్టారికల్గా దాన్ని చెప్పాలంటే కృప అనేది అగస్టిన్ ఆయన ఎక్కువ బయటికి తీసుకొని వచ్చాడు, గొప్ప దైవజనుడు. అది ఆయన ఏమన్నారంటే థియోలోజియన్ ఆఫ్ గ్రేస్ అని అన్నారు. అంటే కృప అనే అంశాన్ని ప్రాముఖ్యంగా బయటికి తీసుకొచ్చిన వాడు అగస్టిన్. అది పోరాటంతో దాన్ని నిరూపించి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. రెండవ అడుగు కాల్వినిజం, లేకపోతే రిఫార్మ్డ్ సత్యాలను దేవుడు గ్రహించే విధంగా చేశాడు. దేవుడే సార్వభౌముడు కదా. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే సార్వభౌముడు. దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ప్రతి చిన్న కార్యమైన ప్రతి పెద్ద కార్యమైన ఆయన జరిగిస్తున్నాడు. సమస్తమును మేలు కొరకు జరిగిస్తున్నాడు. లేఖనమే మన ప్రామాణికము. విశ్వాసము ద్వారానే రక్షణ. క్రీస్తు ఘనపరచబడమే దేవుని యొక్క ఉద్దేశము. ఇదిగో అక్కడి నుండి మూడవ అడుగు నిబంధనను గ్రహించడం. నిబంధనను గ్రహించి దేవునితో అలాంటి జీవన విధానంలో మనమున్నామని గ్రహించడం, అది మూడవ మెట్టుగా నా యొక్క ఆలోచన. సో అది మీరు గ్రహించాలి, నిబంధనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి,
దేవుడు నిబంధనలో మనతో తన సంబంధాన్ని ఉంచుతున్నాడని మనం గ్రహించి వెళ్ళినట్లయితే ఆత్మీయంగా ఇంకా ఎంతగానో ఎదుగుతాం. మంచిది. మొదటిగా వాక్యంలో మనం చూసినట్లయితే సృష్టిలో దేవుని నిబంధన మానవాళితో దేవుడు జరిగించి ఉంటున్నాడు. ఆది కాండంలో ఆ వివరణ అంతా కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, పశు పక్షాదులను, మానవుణ్ణి సృష్టించి సృష్టిలో ఆయన ఒక నిబంధన ఉంచాడు. మనిషి పతనం కాక మునుపు దేవుడు ఈ నిబంధన ఉంచాడు. నిబంధన అనే మాట అక్కడ మనకు కనిపించదు, కానీ నిబంధనకు సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ మనము చూడగలుగుతాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 20-21 వచనాలు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు అంటే పగలు రాత్రి వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, నా సేవకుడైన దావీదుతో నేను చేసిన నిబంధన మీరు వ్యర్థపరచగలుగుతారు. అంటే దావీదుతో నేను చేసిన నిబంధన శాశ్వత కాలం ఉండబోతుంది అని దేవుడు చెప్పడానికి ఏమంటున్నాడంటే, పగలు రాత్రి, ఉదయము సాయంత్రము అనే వాటిని ఉద్దేశించి నేను చేసిన నిబంధనను మీరు విరువగలిగితే, అంటే సూర్యుడు రాకుండా మీరు ఆపగలిగితే, సూర్యుడు అస్తమించకుండా మీరు ఆపగలిగితే, పగటిని రాత్రిని మీరు ఆపగలిగితే, అప్పుడు దావీదుతో చేసిన నిబంధనను మీరు ఆపగలుగుతారు అని, దావీదుతో చేసిన నిబంధన స్థిరమైంది, శాశ్వతమైంది అని తెలియజేయడానికి దేన్ని ఉపయోగిస్తున్నాడు దేవుడు? పగలు రాత్రి సృష్టి ప్రారంభంలో చేసిన నిబంధనను వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. 25వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేనే కాని ఎడల, అబ్రహాము యాకోబులతో చేసిన నిబంధన అది వ్యర్థపరచబడుతుంది. మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. అబ్రహాము యాకోబు ఇశ్రాయేలు దావీదుతో నేను చేసిన నిబంధన శాశ్వతమైంది, అది ఎన్నటికీ విఫలము కాదు అని చెప్పడానికి దేవుడు ఏమి ఉపయోగిస్తున్నాడంటే, 25వ వచనంలో పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, ఆ రోజు నేను నిబంధన చేశాను, ఆ రోజు నేను అగ్రిమెంట్లోనికి వచ్చాను, ఇదిగో అది ఎల్లప్పుడూ ఉంటుంది గనుక ఇదిగో ఈ నిబంధన కూడా ఉంటుంది అని ఆది కాండంలో మనకు ఆ మాట కనిపించకున్నా తదుపరి దేవుని గ్రంథంలో తదుపరి పుస్తకాల్లో నిబంధనను గురించిన మాటలు మనం చూస్తాం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనంలో పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడను, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. తర్వాత ఈ పదం జాగ్రత్తగా చూడండి. 36వ వచనం. ఆ నియమములు, ఏ నియమములు?
పగటిని గూర్చిన, సూర్యుని గూర్చిన నిబంధన, రాత్రి, సముద్రము, వీటన్నిటిని గూర్చిన నియమములు. 36వ వచనంలో, ఆ నియమములు నా సన్నిధిని ఉండకపోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను తన జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. గ్రహిస్తున్నారా? తన నిబంధన శాశ్వతమైందని దేవుడు తెలియజేయడానికి ఆది కాండంలో, లేకపోతే ఆదిలో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నియమములు నా సన్నిధిలో ఉండకపోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారితో నేను చేసిన నిబంధన ఉండకపోదు అని దేవుడు ఆ విధంగా పోలికగా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సృష్టి ప్రారంభంలో దేవుడు మానవాళితో అగ్రిమెంట్లోనికి వచ్చాడు, లేకపోతే నిబంధనలోనికి ఆయన వచ్చాడు. మనం కూడా దాన్ని ఆ విధంగా చూస్తూ ప్రభువుతో సహవాసంలో మనము ఎదగాలి. నిబంధన అనే మాట సాధారణంగా మనకు నోవహుతో చేసిన నిబంధన, లేకపోతే దావీదుతో చేసిన నిబంధన అనే మనం చూస్తాం. కానీ సృష్టి ప్రారంభంలో ఉన్న నిబంధనను మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. ఇక్కడ మళ్ళీ సృష్టిలో నిబంధన ఉంది అని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఆదాము ఏం చేశాడు? నిబంధన మీరాడు. ఆదాము నిబంధన మీరాడు. దేవుడు అన్నిటినీ సృష్టించి, అన్నిటినీ నియమించి, దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, లేకపోతే అగ్రిమెంట్ ఆయన చేసి ఉంటున్నాడు. ప్రతి ఉదయం మనకు పగలు కలుగుతుంది, రాత్రి కలుగుతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు వాటి స్థానంలో ఉండి మనకు వాటి క్రమమును నెరవేరుస్తున్నారు. ఎందుకు అనంటే దేవుడిచ్చిన నిబంధన చొప్పున అవన్నీ కూడా మనకు కలుగుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు కనుక నేను ఈ నిబంధన నీతో చేస్తున్నాను అని మానవాళితో దేవుడు నిబంధన చేశాడు కనుక ఆ మేలులన్నీ కూడా మనకు కలుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి గ్రహించడానికి ప్రయత్నించండి. కేవలం దేవుడు ఆ నిబంధనలో ఉన్నాడు గనుక వాటి క్రమమును సృష్టి తప్పట్లేదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూసాం, ఆ తర్వాత హోషేయ గ్రంథంలో చూసాం, ఇంకా ప్రాముఖ్యంగా ఆది కాండంలో మనకు కనిపిస్తుంది. ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఈ విధంగా ఆదాముతో అంటున్నాడు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. 16వ వచనంలో చూస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిబంధన గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చేసే నిబంధన ఏ విధంగా ఉంటుందో మనము చూసి ఉంటున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదు. దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తే ఏమంటాడంటే, ఇదిగో అబ్రహాము, నా ముందు నీవు నిర్దోషిగా నీవు నడవాలి, నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను, దాన్ని నేను నెరవేర్చబోతున్నాను, అయితే
నీకు నాకు ఈ నిబంధన ఉంది, నిబంధనను మీరినట్లయితే ఏం జరుగుద్ది? మధ్యకు ఆ పశువు నరకబడినట్లుగా లేకపోతే మరణిస్తాము. దేవుడు చేస్తున్న నిబంధన దేవునితో సహవాసంలోనికి రావడం అనేది క్యాజువల్గా వెళ్ళేది కాదు అని ఆ రోజు మనం చూసాం. దేవుడు ఒక వ్యక్తితో సహవాసంలోనికి వచ్చినట్లయితే అది జీవ మరణములతో ఉంది, లైఫ్ అండ్ డెత్. ఆయనతో ఉన్నట్లయితే బ్రతుకుతాం, ఆయనను విడిచినట్లయితే మరణిస్తాం. ఇదిగో అలాంటి నిబంధన దేవుడు చేశాడు. ఇక్కడ సృష్టి ప్రారంభంలో కూడా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగో ఆదాము, వీటిలో ఉంటున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే ఈ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, దాని తిను దినమున ఏం జరుగుద్ది? నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా మరణించెదవు. కాబట్టి దేవుని వాక్యము సృష్టి ప్రారంభంలో దేవుడు మానవాళితో నిబంధన చేసి ఉంటున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ నిబంధనలో భాగముగానే ప్రతి మేలును, దేవుని ప్రతి కృపను మనము పొందుతున్నాం. సర్వమానవాళితో దేవుడు నిబంధన చేసి ఉంటున్నాడు గనుక ఇదిగో ఈ మేలులన్నీ కూడా మనం పొందుతున్నాం. అలా ఆలోచించడం మనము ప్రారంభించినట్లయితే చాలా ఎక్కువగా మార్పు మన ఆత్మీయ జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఇంక ఇదే విధానం, దేవుని విధానం ఇదే. దేవుడు మనుషులతో చేస్తున్న ఆ సహవాసం అంతా కూడా నిబంధనలో ఉంది. నిబంధనకు వెలుపల మనుషులతో దేవుని సహవాసం ఉన్నట్లు దేవుని వాక్యం మనకు తెలియచేయట్లేదు. మంచిది, నిబంధన ఉంది అని మనం చూసాం. నిబంధనలో ఏ విషయాలు దేవుడు ఉంచాడు? ఆ ప్రారంభ నిబంధనలో దేవుడు రాసినవేంటి? అగ్రిమెంట్లో, లేకపోతే మన భాషలో చెప్పాలి అంటే అగ్రిమెంట్లో ఉంటున్న విషయాలు ఏంటి? ఒక 3 లేకపోతే 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్కువగా లేకపోతే ప్రధానంగా కనిపించే 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మన జీవితకాలం అంతా కూడా మనము వాటిలో ఉండాలని దేవుడు నియమించాడు. మొదటిది విశ్రమించడం, లేకపోతే సబ్బాతును దేవుడు నియమంగా పెట్టాడు. చాలా ప్రాముఖ్యమైన నియమం. 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసెను. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును, ఆ పదము చాలా ప్రాముఖ్యము, ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు నిబంధన మనుష్యునితో చేస్తున్నప్పుడు మొదటిగా లేకపోతే ప్రాముఖ్యంగా కనిపిస్తున్నది ఏంటి అని అంటే, ఇదిగో 6 దినములు ఆయన సృష్టి కార్యక్రమం జరిగించి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఈ విశ్రమించడంలో సబ్బాతు నియమమును, లేకపోతే సబ్బాతు అనే ఆ విధానాన్ని మనుష్యులకు దేవుడు తన
ఏమంటారు, తన బిహేవియర్లో లేకపోతే ఆ ప్యాటర్న్లో మానవాళికి ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి నిబంధనలో ఉంటున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, సబ్బాతును మనము కలిగి ఉండడం. దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు. దేవునిలో ఆందోళన లేదు. దేవునిలో గమనాగమనం వలన కలుగు ఛాయ లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన 7వ దినమున విశ్రమించాడు. విశ్రమించడం మాత్రమే కాకుండా ఆ దినాన్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు, లేకపోతే పరిశుద్ధపరుస్తున్నాడు. ఇది దీవించబడునుగాక, ఈ దినము దీవించబడునుగాక అని దేవుడు ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. అయితే మనం దాన్ని ఎలా చూస్తామంటే, ఆ దేవుడు ఆశీర్వదించాడులే, దేవుడు విశ్రమించాడులే అన్నట్టుగా దాన్ని చూస్తాం. దేవుడు ఊరికే గాలిలోకి దాన్ని దీవిస్తున్నాడా? ఊరికే దానిపైన ఆశీర్వచనం పలుకుతున్నాడా? ఆ రోజు పైన దేవుడు ఊరికేనే దీవెన వచనం పలుకుతున్నాడా? లేదు. మానవాళికి దాన్ని నియమముగా దేవుడు పెడుతున్నాడు. సబ్బాతు లేకపోతే విశ్రాంతి అనే నియమము దేవుడు పెడుతున్నాడు. మనుషులు దాన్ని మీరి, సబ్బాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, దేవుడు నాకు పోషకుడు, దేవుడే నన్ను చూసుకునేవాడు, నా శ్రమ వలన నేను బ్రతుకను, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇదిగో అది విశ్రాంతి యొక్క ఉద్దేశం. అయితే మనుషులు దాన్ని మీరి ఉంటున్నారు కదా. దేవుడు తర్వాత ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలును ఏర్పరచుకొని, ఇశ్రాయేలు ఆ జనాంగంలో సబ్బాతు నియమాన్ని మళ్ళీ వారికి ఉంచడం ప్రారంభిస్తాడు. ప్రతి 7వ దినమున ఇశ్రాయేల్ అంతా కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత 7వ దినం మాత్రమే కాదు, 7 సంవత్సరాల్లో ఒకసారి ఒక సంవత్సరము విశ్రాంతి సంవత్సరముగా ప్రకటించాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? మొదటి ప్రారంభంలో ఉంచిన నిబంధనను మళ్ళీ దేవుడు ఇది ఈ విధంగా బయటికి తీసుకొస్తున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఏమంటాడంటే, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను గనుక మీరు ప్రతి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. రక్షింపబడడానికి, విశ్రాంతి దినమును ఆచరించడానికి గల సంబంధము దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. ఇదిగో మిమ్మల్ని నేను విమోచించాను, కాబట్టి వారంలో ఒకసారి ఉండాలి, 7 సంవత్సరాల్లో ఒకసారి విశ్రాంతి సంవత్సరముగా ఉంచాలి. ఆ తర్వాత చెప్పాలి తొందరగా, 7 ఏళ్ళు ఎంత? 49. 7 ఏళ్ల తర్వాత 7 into 7 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం మళ్ళీ ఏం చేయాలి? సునాద సంవత్సరము. ఆ సంవత్సరం అంతా మళ్ళీ విశ్రాంతి ఉంచాలి. ఇయర్ ఆఫ్ జూబిలీ అని దాన్ని అంటారు. ఆ జూబిలీ అనే పదము ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు? దేవుడు దాన్ని ఏర్పాటు చేసి డైరెక్ట్గా హీబ్రూ నుండి మనకి ఇంగ్లీష్లోకి అది తర్జుమా చేయబడింది. 7 ఏళ్ల తర్వాత, లేకపోతే 7 into 7 సంవత్సరముల తర్వాత 50వ సంవత్సరము సునాద సంవత్సరముగా ప్రకటించారు. ఇంకా ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఆ ల్యాండ్కి కూడా విశ్రాంతి ఇవ్వాలి, పశువులకు కూడా విశ్రాంతి ఇవ్వాలి,
వీళ్ళు పనివారిని కూడా పెట్టుకోవద్దు, పనివారిని కూడా విడిచిపెట్టాలి. ఎవరైనా అప్పిచ్చేది ఉంటే ఆ అప్పును కూడా కొట్టేసేయాలి. ఆ సంవత్సరం అంతా విశ్రాంతి సంవత్సరము. అబ్బా, అలాంటి సంవత్సరము మనకుంటే ఎంత బాగుండేది కదా. దేవుడు ఆ విధంగా విశ్రాంతి నియమమును బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలోనికి రావడంలో మనకు నిజమైన విశ్రాంతి కలుగుతుంది. ఇదిగో ఇవన్నీ కూడా, ఇశ్రాయేల్లో కనిపిస్తున్నవన్నీ కూడా కేవలము ఆ మాధుర్యాన్ని చూపించేవి, ఆత్మ సంబంధమైన విశ్రాంతి యొక్క మాధుర్యాన్ని చూపించేవి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు దీన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ తర్వాత మనుషులందరితో ఆయన అనే మాట ఏంటి అని అంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. క్రీస్తులో మనకు ఈ విశ్రాంతి రికవర్ చేయబడింది. ఇశ్రాయేలులో ఛాయగా కనిపించబడింది, యేసుక్రీస్తులో నిజమైన విశ్రాంతి మనకి ఇవ్వబడింది. అందుకే క్రైస్తవులముగా మనం ఏం చేస్తామంటే, శనివారం మనము విశ్రాంతి దినముగా పాటించడం మానివేసి ఆదివారంలో దేవుణ్ణి స్తుతించడం నూతన నిబంధనలో జరిగిన ఆ మార్పు. వింటున్నారా? విశ్రాంతి దినమును ప్రభువు కొట్టివేశాడు కానీ విశ్రాంతి నియమమును ప్రభువు కొట్టివేయలేదు. వింటున్నారా? విశ్రాంతి దినమును కొట్టివేశాడు, విశ్రాంతి నియమమును కొట్టివేయలేదు. ఇవి గ్రహించకపోతే మనం కన్ఫ్యూజన్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనకు నిజమైన విశ్రాంతినిచ్చాడు, మన పాపముల నుండి సంపూర్ణమైన పరిహారం మనకిచ్చాడు. అబ్బా, ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత నెమ్మది మన హృదయాలను ఏలుతుంది. దేవునితో సమాధానపరచబడ్డాం. ఇదిగో ఈ సంతోషంలో మనము మిగతా రోజుల్లోనికి మనం వెళ్తాం. ఒక ఆయన ఈ విధంగా పోల్చాడు. వాళ్ళు 7 రోజులు ప్రయాసపడి 6వ దినమున విశ్రాంతి పొందితే, మనం విశ్రాంతి పొంది విశ్రాంతి యొక్క సంతోషంలో నుండి మిగతా 7 రోజులు మనము పని చేస్తూ ఉంటాం. వింటున్నారా? విశ్రాంతి యొక్క సంపూర్ణమైన విశ్రాంతి మనము నూతన సృష్టిలో సంపూర్ణమైన విశ్రాంతి మనము చూస్తాం. కాబట్టి క్రైస్తవుడు విశ్రాంతి పొంది సమృద్ధితో దేవుని యందు విశ్వాసముతో మిగతా రోజులన్నీ పనిచేస్తూ నిజమైన సంపూర్ణమైన విశ్రాంతి కొరకు, లేకపోతే పరిపూర్ణమైన శ్రమ నుండి విశ్రాంతి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో అది మొదటిది. రెండవది, 4 విషయాలు, అగ్రిమెంట్లో ఉంటున్న 4 ప్రాముఖ్యమైన విషయాలని మీతో చెప్పాను. కాబట్టి ప్రతి విశ్వాసి దీన్ని మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి పునరుత్థాన దినమున యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును బట్టి మనం నూతన సృష్టిలోనికి ప్రవేశించబడిన వారమే. సంపూర్తిగా ప్రవేశించలేదు కానీ నూతన సృష్టిలోనికి మనం ప్రవేశించబడిన వారమే. కాబట్టి విశ్రాంతిని మనము ఆచరించాలి, విశ్రాంతిలో ఉన్నవారమని మనము గ్రహించాలి. రెండవది, వివాహం అనే ఈ అగ్రిమెంట్ లేకపోతే ఈ నియమము కూడా సృష్టిలో మానవాళంతటితో దేవుడు నిబంధనలో ఉంచాడు.
అది మనకి 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడొచ్చు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. 23వ వచనంలో చూస్తే, లేకపోతే 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇది ఇంకొక నియమముగా మనము చూడొచ్చు. వివాహం అనే ఆ నియమము దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము అక్కడ మనకు చక్కగా కనిపిస్తుంది. స్త్రీ పురుషునిగా దేవుడు నిర్మించాడు. స్త్రీ పురుషునిగా నిర్మించి వారు వివాహంలో ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. వారు ఏకమై ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. స్త్రీని, పురుషుని మొదటిగా సృష్టించాడు, స్త్రీని రెండవదిగా దేవుడు సృష్టించాడు. కాబట్టి వివాహం యొక్క ఆ ప్యాటర్న్ మనకు చక్కగా కనిపిస్తుంది. పురుషుడు నడిపించాలి, పురుషుడు ప్రేమించాలి, పురుషుడు పోషించాలి, సంరక్షించాలి. స్త్రీ పురుషునికి సహకారిగా, పురుషునికి లోబడుతూ, పురుషుణ్ణి ప్రేమిస్తూ సహవాసంలో ఉండాలి. ఇది దేవుడు సర్వమానవాళికి ఉంచుతున్న నియమము. సృష్టి ఆరంభంలో తన నిబంధనలో భాగంగా ఆయనే నిబంధన పెట్టాడు, ఆయనే నియమాలు కూడా పెడతాడు. గొప్పవాడు ఎప్పుడైనా నిబంధన చేసి నియమాలు పెడుతున్నట్లు మనము చూడొచ్చు. ఇదిగో దేవుడు ఇక్కడ వివాహం అనే నియమం పెట్టి ఏ విధంగా ఉండాలి అనేది కూడా దేవుడు సూచిస్తున్నాడు. పురుషుడు కుటుంబ నాయకుడిగా, లేకపోతే కుటుంబాన్ని నడిపించేవాడుగా ఉండాలి. ఆ తర్వాత వారిరువురు ఏకముగా ఒకటై ఉండాలి అని దేవుడు నియమించాడు. ఇది కూడా పూర్తిగా మీరుతున్నట్లు ప్రస్తుత కాలంలో మనము చూస్తున్నాం. విడాకులనేది లేదు. విడాకులనేది అది దేవుని నిజమైన ఆలోచనకు విరుద్ధమైంది. అది ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇదిగో వివాహమును సరిగా గ్రహించకపోవడం వలననే. వ్యభిచారం అనేది కూడా ఇదిగో ఈ నియమాన్ని సరిగా గ్రహించకపోవడం వలనే వివాహం అనే ఈ నియమం అంతా కూడా పాడు చేయబడుతున్నట్లు మనం చూస్తున్నాం. విశ్రాంతి అనేది ఏ విధంగా అయితే ఆత్మలో, శరీరంలో పాడు చేయబడిందో, వివాహము కూడా పాడు చేయబడుతుంది. వివాహము ఘనమైందిగా మనము ఎంచినట్లయితే ఇదిగో ఆ పాపము నుండి మనం తప్పించబడతాం. విడాకులని, వ్యభిచారమని, ఇంకా భయంకరమైన వికృత రూపము, వికృత కార్యాలు లోకంలో మనం చూస్తున్నాం. విశ్వాసులముగా మనము దేవునితో ఉంటున్న ఈ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి మరలా ఇదిగో దీని వైపుకి తేబడతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 17వ వచనంలో పనిని దేవుడు పెట్టాడు. పని అనే నియమం ఇంగ్లీష్లో చక్కగా వర్క్ అని పిలువబడుతుంది.
క్షమించండి, ఎక్కడ అది? 2వ అధ్యాయం, నీవు నేలను సేద్యపరిచి 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మొదటి అధ్యాయంలో చూస్తే, మొదటి అధ్యాయం 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏం చేయాలి ఆదాము? ఈ నిబంధనలో భాగంగా భూమిని సేద్యపరుస్తూ ఆయన ఉండాలి, ఈ పని చేయాలి. దేవుని యొక్క మహిమను సృష్టి అంతా వ్యాపింపజేయాలి. ఎంత మహిమ అయితే దేవునికి రావాల్సిందో సృష్టిలో నుండి, మనిషి దానంతటిని తన బాధ్యతగా మనిషి తీసుకురావాలి. ఇదిగో అది అతనికి ఇవ్వబడిన బాధ్యత. పని జరిగించాలి. పని జరిగించడం మాత్రమే కాదు కానీ 6 రోజులు క్రమంగా పని జరిగించాలి. దేవుని విధానంలో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాదిరిని ఉంచుతున్నాడు. ఊరికే పని చేయడం కాదు కానీ క్రమమైన పని, కంటిన్యూయస్ వర్క్. 6 దినములు ఆయన పని చేశాడు, మనకు ఆయన మాదిరిని ఉంచుతున్నాడు. ఆదాము ఆయన ఈ పనిని చేస్తూ జీవించాలి. పని అనేది దేవుని చేత మనకివ్వబడింది. మనము విశ్రాంతి సరిగా లేకపోతే ఏమైంది? విశ్రాంతి నియమమును ఉల్లంఘించినట్లయితే ఏమైంది? చెప్పాలి తొందరగా. 4 రోజుల్లో మంచం పడతాం కదా. విశ్రాంతిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఆత్మలను మన శరీరములను ఆయన రిఫ్రెష్ అనే మాట వాడబడి, జంతువులను కూడా మీరు విశ్రాంతి ఇవ్వండి, భూమికి కూడా విశ్రాంతి ఇవ్వండి, అవి రిఫ్రెష్ చేయబడతాయి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది కొనసాగాలని ఆయన ఉద్దేశం. వివాహం పెట్టాడు, భార్యాభర్త వీరిరువురే ఏకం చేయబడాలి, వీళ్ళు వివాహంలో ఉండాలని. దాన్ని ఉల్లంఘించినట్లయితే పూర్తిగా మనుషులే లేకుండా అయిపోతారు, దాన్ని సరిగా ఉంచనట్లయితే. ఇది అదే క్రమంలో పని సరిగా చేయనట్లయితే కూడా ఏమైంది? అలాంటి నష్టమే జరుగుద్ది. కాబట్టి ప్రతి మనిషి పని జరిగించాలి, పని చేయాలి, సేద్యపరచాలి, దేవునికి మహిమకరంగా పని చేస్తూ జీవించాలి అని దేవుని యొక్క నియమము అయి ఉంటుంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు? పని చేయకుండా ఆహారము తినకూడదు, పని చేయకుండా ఆహారము తినకూడదు. ఈ నిబంధనలో మనమున్నాము. ఇలా దేవునితో మనకు మొదటి నుండి ఈ సహవాసం. మానవాళి అంతా, మొదటి మానవుడు మన కొరకు అక్కడ నిలబడి దేవునితో ఈ నిబంధనలోనికి ఆయన వస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనకు కనిపించేవి దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్రాంతిని మనము ఆచరించడం, లేకపోతే దాంట్లో ఉండడం, వివాహమును గైకొనడం లేకపోతే ఆచరించడం, ఆ తర్వాత 3వది పనిని జరిగించడం. క్రమంగా 6 దినములు పని
చేయడం. ఇదిగో ఈ మూడు మానవాళి మనుగడకు చక్కటి ఫౌండేషన్స్గా ఉంటాయి. సర్వలోకంలో మానవాళి జీవించున్నట్లు, చక్కగా బ్రతుకున్నట్లు దేవుడు వీటిని ఉంచి ఉంటున్నాడు. అయితే నాలుగవది ఇంకా ప్రాముఖ్యమైంది, దీనిపైనే నిబంధన అంతా ఆధారపడి ఉంది. అది దేవుని మాటకు విధేయత చూపించడం. దేవుని మాటకు విధేయత చూపించడం. 16వ వచనంలో చూస్తే, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాటకు మానవుడు విధేయుడవుతాడా లేదా అనే దానిపైన నిబంధన ఉంటుందా, విరచబడుతుందా, కవనెంట్ బ్రేక్ అయిపోతుందా అనేది ఆధారపడి ఉంది. ఇది ఏదో ఒక చెట్టు ఫలములను తిన్నాడా అనేది కాదు. అక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే విధేయత, దేవుని మాటకు విధేయత. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము గర్భము ధరించి మరణమును కనుపరుస్తుంది అని దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి నాలుగవ ఈ నియమము, లేకపోతే కేంద్రంగా ఉంటున్న ఈ నియమము మిగతా వాటినన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. ఆదాము ఇప్పుడు ఏం చేయాలి అంటే, దేవుని మాటను వింటాడా, లేకపోతే దేవుని నుండి వేరుపడి తనకు నచ్చింది చేస్తాడా? దేవుణ్ణి గౌరవిస్తాడా, లేకపోతే తన స్వంత గర్వం పైన, తన స్వంత అధికారం పైన జీవిస్తాడా? దేవుణ్ణి ఆరాధిస్తాడా, లేకపోతే సృష్టిని ఆరాధిస్తాడా? దేవుని మాటకు విధేయత చూపడంలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. దేవుని మాటకు విధేయత చూపడం అనేది మన జీవితాలకు అంత కేంద్రంగా ఉంది. దాన్ని ఉల్లంఘించినట్లయితే నిబంధన అంతా కూడా వ్యర్థమైపోద్ది, లేకపోతే నిబంధనలో నుండి తీసివేయబడతామని ఇక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. విధేయత చూపించడం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాముతో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనందరితో అక్కడ దేవుడు మాట్లాడట్లేదు. ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పని నీవు చేయకూడదు అని. ఎప్పుడైతే అవిధేయుడయ్యాడో మరణమును తెచ్చుకున్నట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆదాము మన పక్షమున నిలబడ్డాడు కాబట్టి తర్వాత వచ్చిన సంతతి అంతా కూడా నిబంధనను మీరినట్లు ఎంచబడి, తర్వాత వచ్చిన సంతతి అంతా కూడా మరణమును పొందుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇదిగో ఇది ప్రాముఖ్యమైన నియమము, ఇది ప్రాముఖ్యమైన అంశం. విధేయత, లేకపోతే దేవుని మాటను గౌరవించడం, దేవుని మాటకు విధేయత చూపించడం. అయితే ఇది ఆదాము మీరాడు, ఇది కూడా మీరి ఉంటున్నాడు. ఆ కారణం చేత విధేయత అని ఎందుకు, ఆ మాటను ఎందుకు అంత ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే, మళ్ళీ సంపూర్ణ విధేయత చూపించినప్పుడే నిబంధన రికవర్ చేయబడే అవకాశము ఉంటుంది. యేసుక్రీస్తులో దేవుడు జరిగించిన కార్యం అది. పోలికగా మనం చూసినట్లయితే క్రీస్తు నిబంధన మీరిన వారి నిమిత్తము
మరణించడం మాత్రమే కాకుండా ఎవరెవరైతే నిబంధనను అతిక్రమించారో వారు మరణించాల్సింది క్రీస్తు వారి నిమిత్తము ఏమంటాం కవనెంట్ హెడ్గా, నిబంధనకు ఈయన ఏమనొచ్చు హెడ్, మధ్యవర్తిగా లేకపోతే శిరస్సుగా ఈయన నిలబడి ఆ శిక్ష అంతటిని ఆయన తీసుకుంటాడు. ఆయన మరణంలో ఇదిగో మనకు బదులుగా ఆయన మరణిస్తున్నాడు. ఇదిగో అది మాత్రమే కాకుండా విధేయత చూపాల్సింది కూడా, విధేయత చూపించాల్సిన పని కూడా ఆయనే జరిగించి ఉంటున్నాడు. పరిపూర్ణమైన విధేయత మళ్ళీ చూపించకుండా నిబంధన నిలబడడం అనేది అసాధ్యమైన కార్యము. ఎందుకు అనంటే విధేయత పైనే నిబంధన ఉంటుందా, విరిచివేయబడుతుందా అనేది ఆధారపడి ఉంది. ఇదిగో అది మనం గ్రహించడం ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ఎంతగా విధేయత చూపించాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునితో ఉండవలసిన ఆ భాగ్యం అంతటిని ఆయన వదిలిపెట్టి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. శరీరం ధరించుకొని దాసుడుగా ఉండేంతగా విధేయత చూపించాడు. దాసుడుగా ఉండి ఇంకా సిలువ మరణం పొందేంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యొక్క ఈ విధేయత, పరిపూర్ణమైన ఈ విధేయత లేకుండా దేవునితో మళ్ళీ మనకు సహవాసం అనేది లేదు. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము లేకపోతే యేసుక్రీస్తు యొక్క మహిమ మన పక్షమున ఆయన నిలబడి పరిపూర్ణమైన విధేయతను తండ్రి అయిన దేవుని ఎదుట కనపరిచాడు. సిలువ మరణం పొందేంతగా విధేయత ఏనంటే దేవుని ఉగ్రత ఆయన పైకి తీసుకునేంతగా విధేయత క్రీస్తు చూపించాడు. రాడికల్ ఒబీడియన్స్, పరిపూర్ణమైన విధేయతే నిబంధనను నిలబెడుతుంది. ఇదిగో అది ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు ఆయన పరిపూర్ణమైన విధేయత చూపించి మనకు మరలా దేవునితో ఉంటున్న ఈ సహవాసాన్ని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇదిగో అలా చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క సిలువ ఎలాంటిది అనేది అప్పుడు మనము గ్రహించగలుగుతాం. ఓహో, ఆదిలో ఉంటుంది ఇది, క్రీస్తు వచ్చి మరలా దాన్ని నిలబెట్టాడు. యేసుక్రీస్తు మరణమవునంతగా విధేయత చూపించాడు. ఎంత పరిపూర్ణమైన విధేయత! సిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు. తండ్రితో ఎక్కడా వేరుపడలేదు. తండ్రి పైన ఎన్నడూ అవిశ్వాసము కనపరచలేదు. విశ్వాసం ఉన్నవాడే పరిపూర్ణమైన విధేయత చూపించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఆ విధంగా ఐక్యతలో ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా ఆయన తండ్రి నుండి వేరుపడినట్లు మనకు కనిపించదు. ఇదిగో ఈ పరిపూర్ణమైన విధేయత వలన నిబంధన నిలబెట్టబడింది. ఎందుకు అనంటే విధేయత పైనే నిబంధన ఆధారపడి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదిగో ఆ విధంగా క్రీస్తు వలన ఈ పరిపూర్ణమైన రక్షణ మనకు దొరుకుతుంది. కాబట్టి నిబంధనలో మనమున్నాము అని మనము ఆ జీవన విధానంలోనికి రాకపోతే ఆత్మీయ జీవితాన్ని సరిగా మనము జీవించలేము. అందుకే మొదట్లో ఏం చెప్పానంటే ఇది 3వ మెట్టుగా మనము చూడొచ్చు. కృప ద్వారానే రక్షణ అనుగ్రహించాం. ఆయనే సార్వభౌముడు, సమస్తము జరిగించేవాడు, మేలు కొరకే సమస్తాన్ని జరిగిస్తున్నాడు అని దాన్ని చూసాం. ఆ తర్వాత నిబంధనలో, దేవునితో నిబంధనలో ఉన్నాను అనే ఆ జీవన విధానంలోనికి విశ్వాసులము రావాలి, క్రైస్తవ సంఘము రావాలి. అప్పుడు ఇంకా
దేవుని ఆలోచన విధానము, మన ఆలోచన విధానము ఒకటిగా అయ్యే అవకాశం ఉంటుంది. వాక్యానుసారముగా మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. వాక్యంలో ఉంటున్న విషయాలు అప్పుడు స్పష్టతను సంతరించుకుంటాయి. మంచిది, అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.